దేశం వెలిగిపోతుంది. ఇది మన కేంద్ర ప్రభుత్వం ట్యాగ్లైన్. దేశ ప్రజల మెదల్లోకి ఇంజెక్ట్ చేస్తున్న నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్. ఇది నిజమైతే దేశ ప్రజలకు మాత్రం పెట్రోల్ వాడకం తగ్గించండి, డీజిల్ వాడకం తగ్గించండి, బంగారం అసలే కొనొద్దు, ఆఖరికి వంట నూనెలు కూడా తగ్గించండి అని ఎందుకు చెప్తున్నారు? మరి నిజంగా దేశం వెలిగిపోతుందా, లేక పేద మధ్యతరగతి వాళ్ళ జేబులు కాలిపోతున్నాయా? ఒకవైపేమో ఇండియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఎకానమీ అని డబ్బా కొట్టుకుంటారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే అని చెప్పేసి జబ్బలు చేర్చుకుంటారు. మరి నిజంగా మనం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఎకానమీ అయితే మధ్యతరగతి ప్రజలకు ఈ ఆంక్షలు ఎందుకు? దుబారా తగ్గించుకోండి అని ఈ హుకుం ఎందుకు? ఇది అభివృద్ధి భాషనా, లేక ఆర్థిక వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే రాజకీయ డ్రామానా? దేశం సూపర్ పవర్ అన్నది నిజమే అయితే ప్రజలకు ఈ సేవింగ్ క్లాసెస్ ఎందుకు? పెట్రోల్ వ్యయం తగ్గించలేని ప్రభుత్వం వాడకం తగ్గించమని ఎందుకు అంటుంది? ఎరువులు తగ్గించండి అంటున్నారు. మరి పంట తగ్గితే బాధ్యత ఎవరిది? దేశ ప్రజలు ఏం తినాలి? ఎరువుల వాడకం తగ్గితే పంట దిగుబడి కూడా సైమల్టేనియస్గా తగ్గుతుంది కదా. మరి 12 ఏళ్ల మోడీ పాలనలో దేశానికి ఎరువుల సాధికారత కూడా సాధించలేదంటే ఇది విజయమా, వైఫల్యమా? ప్రజలను మిత వ్యయం చేయండి అని సూచిస్తున్న ప్రధాని మాత్రం విదేశీ టూర్లు తిరుగుతారా? 60-70 వాహనాల కాన్వాయ్లతోటి రోడ్ల మీద రోడ్ షో చేస్తున్న మోడీ ప్రజలను దుబారా తగ్గించుకోండి అని చెప్పడం ఎంత మటుకు కరెక్ట్? వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రజలకు మాత్రమేనా? మోడీ గారు రాజకీయ నాయకులకి ఈ మాట చెప్పరా? బంగారం కొనద్దంటున్నారు. అసలు ముందు బంగారం ధరలు ఎలా పెరిగాయో దేశ ప్రజలకు చెప్పాలి కదా. దేశం వెలుగుతోంది అనేది మీ ట్యాగ్లైన్, కానీ మధ్యతరగతి ప్రజలు మునిగిపోతున్నారు. ఇది నేటి రియాలిటీ. ప్రజలు ఖర్చులు కట్ చేయమంటున్న ప్రభుత్వం తన ఖర్చులను ఎప్పుడు కట్ చేసుకుంటుంది? ప్రజలు మాత్రమే మిత వ్యయాన్ని పాటించాలా? రాజకీయ నాయకులు పాటించారా? ముఖ్యంగా అందరికీ ఆలస్యంగా ఉండాల్సిన మోడీ గారు ముందు మీ దుబారా సంగతి ఏంటి? మీ ఫారిన్ టూర్లు, మీ పిఆర్ స్టంట్లు, 60-70 కాన్వాయ్లతోటి మీరు చేస్తున్న ప్రచారాలు, షోసు, రోడ్ షోసు, ఇవన్నీ సార్, ఇవన్నీ కూడా ప్రజాధనం దుబారా కాదా? ప్రజలకు మాత్రమేనా సూక్తులు? రాజకీయ వ్యవస్థ ఇది పాటించదా? మోడీ మాటలు జస్ట్ ఆర్థిక సలహాలు కాదు, నేను ఏం చేయలేకపోతున్నాను అని చేతులు ఎత్తేసిన పరిస్థితికి సంకేతం కాదా? ప్రజలు దుబారా తగ్గించుకోవాలని మోడీ చెప్తున్నా ఇది ఇండైరెక్ట్గా మా వైఫల్యాలను మీరు భరించి తీరాల్సిందే అని చెప్పడం కాదా? నిజంగా దేశం వెలిగిపోతున్నది నిజమే అయితే ప్రజలు ఎందుకు వాళ్ళ బెల్టులు బిగించుకోవాలి? బ్యారెల్ ధరలు పడిపోయినప్పుడు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది, వాడకం తగ్గించుకోమని చెప్పడం ఎంత మటుకు కరెక్ట్? ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి అందరూ, అది ఫ్యూచర్ పరంగా, పర్యావరణ పరంగా కూడా మంచిదని చెప్పి మోడీ గారు సలహాలు ఇచ్చారు. ఓకే, మోడీ గారి సలహాలను మనం పాటిద్దాం. అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరలడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోడల్ ఏంటి? దానికోసం పెట్టిన ఎఫర్ట్ ఏంటి? అందుకోసం సిద్ధం చేసిన వ్యవస్థ ఏంటి? మన దేశంలో ఇప్పుడున్న వెహికల్స్కే, ఎలక్ట్రిక్ వెహికల్స్కే ఛార్జింగ్ పెట్టుకునే వ్యవస్థ ఉందా? అసలు ఈవీ పాలసీ పైన మన దేశ సర్కార్కు, మన రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం అవగాహన ఉందా? ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకుండా ఈవీ పాలసీని మేము అమలు చేస్తున్నాము అని చెప్పుకోవడం అది హాస్యాస్పదం కాదా? అసలే కరెంటు కోతలు అమలవుతున్న మన దేశంలో ఈవీ పాలసీ అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా? అసాధ్యమని చెప్పట్లేదు, కానీ అందుకు తగ్గ ప్రణాళిక వ్యవస్థ లేకుండా తూతూ మంత్రంగా చేశామంటే అది విజయవంతం అవుతుందా? ప్రజలకు ఇన్ని రకాలుగా డబ్బు దుబారా తగ్గించుకోమని చెప్పిన ప్రభుత్వం తాను చేసిన దుబారాను తగ్గించుకునేందుకు ఏం చేసింది? ముందుగా అది దేశ ప్రజలకు చెప్పరా? కేవలం మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఎందుకు త్యాగాల బోధనలు? ఇది విజన్ ఆఫ్ ఇండియానా, లేక వార్నింగ్ ఆఫ్ క్రైసిసా? అంటే ఇన్నాళ్ళుగా మోడీ గ్యాంగ్ డంకా బజాయిస్తున్న అభివృద్ధి అంతా ఉట్టి మాటల సరికేనా? ప్రజల జీవితాల్లో ఆ ఎఫెక్ట్ ఏమీ లేదని మోడీ గారు ఒప్పుకుంటున్నట్టేనా? ప్రజలను అది వాడడం తగ్గించండి, ఇది వాడడం తగ్గించండి అని చెప్పడం సులువే, కానీ ప్రజలపై భారాన్ని తగ్గించే నిర్ణయాలు అమలు చేయడమే అసలైన పాలన. మోడీ గారు ఇది పాలనకు డెఫినేషన్. మరి అది మీరు చేశాననుకుంటున్నారా, చేయలేదనుకుంటున్నారా?
ఒకవేళ చేసింది నిజమే అయితే ప్రజలకు ఉచిత సూచనలు ఇచ్చే పరిస్థితి రాదు. ఉచిత సూచనలు ఇస్తున్నారు అంటే మీరు అది చేయడంలో విఫలమయ్యారని ఒప్పుకున్నట్టే కాదంటారా? ఒకటి మాత్రం నిజం, మోడీ గారు చెప్పినట్టు మన దేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే ఆ భారాన్ని మోస్తున్నది మాత్రం మధ్యతరగతి భుజాలే. ఎందుకంటే పన్నులు కట్టేది, ఆ భారాన్ని ఎక్కువ శాతం అనుభవించేది మధ్యతరగతి జనాభానే. కాబట్టి భారతదేశం గతంలో, నేడు, రేపు కూడా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశంగానే ఉంది, ఉంటోంది, ఉండబోతుంది. ఈ దేశానికి వెన్నుముకనే మధ్యతరగతి ప్రజలు. అలాంటి వాళ్లకు భారాన్ని తగ్గించే పనులు చేయాలి కానీ మీరు దుబారాన్ని తగ్గించుకోండి, మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పడం పాలన కాదు. కేంద్ర పాలకులైనా రాష్ట్రపతికైనా గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని ఎన్నుకున్నది పరిపాలన సరిగ్గా చేయడానికి, ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు. రాజకీయం నడపడం కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం గద్దెనెక్కిన వాళ్ళంతా గద్దెనెక్కగానే రాష్ట్రం అప్పులో ఉంది, దేశం అప్పులో ఉంది, ప్రజలు దుబారా తగ్గించుకోవాలి, ప్రజలు అది వాడద్దు, ఇది వాడద్దు, ఇది చెప్పడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. చేతనైతే ఈ పరిస్థితిని చక్కదిద్దండి, లేదంటే తప్పుకొని గివ్ వే టు ద పీపుల్ హూ కెన్ చేంజ్ ఇట్. అంతేగాని సలహాలు అక్కర్లేదు సార్.